Thank you, Sirisha, for being the representative of the college and getting those promises from our dear Lokesh. Hi sir, good afternoon. I'm Kartikeya of BBA Honors first year. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడదాం అనుకుంటున్నాను, మీరేం అనుకోకూడదు. మీరు ఇదివరకు కొంచెం లాగా ఉండేవారు, అలాగే మిమ్మల్ని చాలా మంది ట్రోల్స్ కూడా చేశారు. ఇప్పుడు మీరు చాలా ఫిట్ అండ్ యంగ్ గా ఉన్నారు, అది వేరే విషయం. అంటే జనరల్ గా ట్రోలింగ్ చేసినప్పుడు డిప్రెషన్ రన్నింగ్ రేసా మన ఇద్దరి మధ్యలో? అలా ఏం లేదు. చెప్పమ్మా. అంటే జనరల్ గా ట్రోలింగ్ చేసేటప్పుడు డిప్రెస్ ఫీల్ అవుతారు కదా సార్, మీరు ఎప్పుడైనా సాడ్ ఫీల్ అయ్యారా? ఒకవేళ సాడ్ ఫీల్ అయి ఉంటే మిమ్మల్ని మీరు ఎలా మోటివేట్ చేసుకున్నారు? పేరేంటమ్మా? కార్తికేయ సార్. కార్తికేయ. అలాగే మీ డైట్ సీక్రెట్ చెప్తారా మాకు? అమ్మా, మీ డయట్ సీక్రెట్. నా డైట్ సీక్రెట్ చెప్తే ఇక్కడ అందరూ మళ్ళీ ఇబ్బంది పడతారు. చెప్పచ్చా? చెప్పండి సార్. సో డైట్ సీక్రెట్ కి మళ్ళీ వస్తా. కార్తికేయ ఫస్ట్. ఓకే సార్. కార్తికేయ చెప్పినట్లు ఏంటంటే లైఫ్ ఇస్ అ జర్నీ, ఇట్ ఈస్ నాట్ ఎ డెస్టినేషన్. మీకేమవుతుందంటే అనేక సందర్భాల్లో మనం ఇబ్బందులు ఎదుర్కొంటాం. సమాజం మన ఒక రకంగా ఒక సందర్భంలో చూస్తుంది, ఇంకో సందర్భంలో ఇంకో రకంగా చూస్తుంది. అది మనందరం ఇక్కడ ఛాలెంజ్గా తీసుకోవాలి. నేను ఒక గోల్ పెట్టుకున్నా, నేను ఇది సాధించాలి అని నేను ఒక గోల్ పెట్టుకుని ఆ గోల్ వైపే నేను పరిగెత్తా. నన్ను అవమానించినా, నన్ను ట్రోల్ చేసినా నేను పట్టించుకోలే. సింగిల్ ఎజెండాతో నేను ఫోకస్ చేశా. ఈ మధ్యన నేను చూస్తున్నా కొంతమంది పిల్లలు కొంచెం మార్కులు తక్కువ వచ్చినాయని, లేదంటే ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారని ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వస్తున్నాం. దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎందుకంటే మన ఇంట్లో తల్లిదండ్రులు చాలా ప్రేమతో మనం పెంచుతున్నారు. వాళ్ళు చాలా త్యాగాలు చేసి, మన కోసం అనేక త్యాగాలు చేసి మనని ఈ స్థాయికి తీసుకొస్తున్నారు. అది మనందరం గుర్తుపెట్టుకోవాలి. జీవితంలో అనేక ఛాలెంజెస్ వస్తాయి, ఆ ఛాలెంజెస్ ఎదురుగించుకునే శక్తి కూడా దేవుడు మనకిస్తాడు. అది ఇక్కడున్నా మనందరం గుర్తుపెట్టుకోవాలి. సో ఐ ఆల్వేస్ టుక్ దోస్ ట్రోల్స్ యాజ్ అ ఛాలెంజ్. ఐ న్యూ వాట్ ఐ వాజ్, ఐ న్యూ ఐ వాజ్ కేపబుల్, ఐ న్యూ ఐ కెన్ అచీవ్ వాట్ ఐ వాంటెడ్ టు అచీవ్. సో నేను ఎప్పుడు భయపడలా, నంబర్ 1. సెకండ్, ఈ మధ్యన ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ పాటిస్తున్నా. సో ఐఎమ్ ఆన్ అ సింగిల్ మీల్. అందరూ పాటించాలనుకోదు, అది కరెక్ట్ కాకపోవచ్చు మీకు. నా బాడీ టైప్కి నేను డైటీషియన్తో చెక్ చేసుకుని నేను చేస్తున్నా. సో అందుకే చెప్పా మీరు ఇక్కడ పాటించకూడదు, అండ్ ఎస్పెషలీ పెరిగే వయసులో మీరు అది ఫాలో అవ్వకూడదు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత చేయొచ్చు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. మీకు ఇక్కడ 3 మీల్స్ అవసరం నేను అనుకుంటున్నా. సో మీరు ఏమైనా చేసే ముందర, డైట్గా నేను చేసే ముందర కన్సల్టేషన్ అయిన తర్వాతనే చేయండి దయచేసి. లోకేష్ చేసాడు ఇంకా నేను కూడా అది చేయాలనుకోదు. డైట్ విషయంలో ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్. ఓకేమా? థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ కార్తిక్. First of all, good afternoon, sir. Good afternoon. My name is Tanuj. I am BBA Digital Marketing second year student. Sir, నా క్వశ్చన్ చాలా సింపుల్ సార్. యాజ్ ఏ BBA డిజిటల్ మార్కెటింగ్ స్టూడెంట్ మాకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ల్యాబ్స్ ఉన్నాయి, డిజిటల్ బోర్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ప్రతి సెక్టర్లో AI అనేది ఇంప్లిమెంటేషన్ అవుతుంది సార్. ఇప్పుడు పర్ప్లెక్సిటీ కానీ, ఎయిర్టెల్ ఏమో పర్ప్లెక్సిటీ ఫ్రీ ఇస్తుంది, మనకి జెమినై ఏమో, గూగుల్ ఏమో జెమినై ఫ్రీ ఇస్తుంది. బై ఎనీ ఛాన్స్ గవర్నమెంట్ ఏమైనా ప్రతి స్టూడెంట్కి ఒక AI టూల్ ఫ్రీ ఇచ్చే ఛాన్స్ ఉందా? అంటే ఎందుకంటే ఇప్పుడు ఏఐతో వర్క్స్ చాలా స్పీడ్గా అవుతున్నాయి. మీ కాలేజ్లో జాయిన్ అవ్వగానే ఫస్ట్ మాకు ఇచ్చేది జీమెయిల్ ఇస్తారు @JCRJY అని. అలా బై ఎనీ ఛాన్స్ నెక్స్ట్ ఇయర్కి AI టూల్స్ ఏమన్నా స్టూడెంట్స్కి యూస్ఫుల్గా ఫ్రీగా ఇవ్వగలరా? 100% ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. ఇట్ ఇస్ అ వెరీ గుడ్ సజెషన్. థ్యాంక్ యూ. బికాస్ నేను కూడా బాగా వాడతా, అండ్ ఐ యూజ్ ఆల్ ప్లాట్ఫామ్స్. ఈ మధ్యన జెమినీ ఎక్కువ వాడుతున్నా, ఎందుకంటే గూగుల్ ఇస్ కమింగ్ టు విశాఖపట్నం. అవును సార్. కొంచెం పేట్రియాటిక్ ఫీలింగ్ తో ఐమ్ సేయింగ్ ఐ విల్ యూజ్ జెమినీ, అండ్ జెమినీ హ్యాస్ ఇంప్రూవ్డ్. ఇట్స్ యాక్చువల్లీ క్వైట్ నైస్. సో నేను ఐ విల్ టాక్ టు ద జెమినీ టీమ్. తప్పనిసరిగా స్టూడెంట్స్ అందరికీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ జెమినీ అందించే బాధ్యత మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. నంబర్ 1. నంబర్ 2, your field is going to go through a lot of transformation. మొన్న నేను ఒక ఆంటర్‌ప్రెన్యూర్ని కలిసానమ్మా. ఆ ఆంటర్‌ప్రెన్యూర్ యుఎస్లో పనిచేసి he worked in Amazon. Then he came back to India and he started a brand. The brand is about fast moving consumer goods. So creating water bottles, smart bottles,
స్మార్ట్ వేయింగ్ స్కేల్స్, అట్లా డైవర్స్ ప్రోడక్ట్స్ తయారు చేశాడు. టుడే హీ ఈజ్ ఆల్మోస్ట్ సెల్లింగ్ 300 crores. 300 crores he is doing sales online. I think all this happened in the last 7-8 years. సో అతను మొన్న he was flying with me. నేను యూఎస్కి వెళ్ళి వచ్చాను. సో నా ఫ్లైట్లో ఉంటే వీఆర్ టాకింగ్. సో అతను అంటూ ఉన్నాడు హీఈస్ యూజింగ్ ఏఐ మోర్ ఎఫెక్టివ్లీ. సో మార్కెటింగ్ చేసిన తర్వాత లైక్ డిజిటల్ మార్కెటింగ్ చేసిన తర్వాత హీస్ టేకింగ్ ఆల్ దట్ ఇన్పుట్. సో ఐ ran this campaign. This is the collateral I used to run the campaign. What is the suggestions you will give me? And he is asking AI. And AI has been giving some amazing suggestions on how to improve further. So AI, not only in school, but as a lifelong student, we should all use AI more effectively. Anede, I believe it. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే 1 family 1 AI యూస్ కేస్ తయారు చేయాలి. ఒకప్పుడు 1 family 1 IT స్టూడెంట్ ఉండాలనేవారు. అక్కడ నుంచి 1 family 1 entrepreneur, 1 family 1 AI. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి విజన్. సో ఆన్ దాట్ ఐ టేక్ దిస్ అప్ యాజ్ అ ఛాలెంజ్ దట్ యూ గేవ్ మీ. నెక్స్ట్ ఇయర్ విల్ డెఫినెట్లీ ఇంప్లిమెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఎలా కనిపించింది సార్ మీకు? కాలేజ్ విజిట్ చేశారు కదా. I have been quite impressed. No, honestly, we should also appreciate the alumni association. Alumni కూడా వచ్చి వాళ్ళు పాపం చాలా డబ్బులు ఖర్చు పెట్టి బిల్డింగ్స్ అన్ని కూడా అద్భుతంగా కట్టారు. సో వీ షుడ్ ఆల్సో అప్రిషియేట్ దెమ్. ఇక్కడున్న మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, మీరు గ్రాడ్యుయేట్ అయ్యి బయటికి వెళ్ళిన తర్వాత మీ టీచర్స్ని అదే విధంగా మీ కాలేజ్ని గుర్తుపెట్టుకోవాలి. అండ్ మీకు అవకాశం వచ్చినప్పుడు మీ కాలేజ్కి ఎంతో కొంత సేవ చేయాల్సిన బాధ్యత ఇక్కడున్న 6,000 మంది విద్యార్థుల పైన ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. Thank you, dear Lokesh, for your wonderful suggestion. A very good afternoon, sir. I am Harshvardhani from 2nd BSc Computer Science. My question is, sir, మీకు అమ్మ అంటే చాలా ఇష్టమని తెలుసు. అమ్మ కొట్టిన మొదటి దెబ్బ ఎప్పుడు, ఎందుకు, లేదా అలాంటి అనుభవం ఏమైనా ఉంటే చెప్పండి సార్. అమ్మ దగ్గర నుంచి చాలా నేర్చుకోవాలి. మన చాగంటి కోటేశ్వరరావు గారు ఒక మంచి మాట చెప్పారు తల్లి. అమ్మకి, ఇక్కడున్న బాయ్స్ ఎస్పెషల్లీ వినాలి, అమ్మకి చెప్పలేని పని ఇక్కడ మనం చెయ్యకూడదు. అగైన్ ఐ విల్ రిపీట్, అమ్మకి చెప్పలేని పని మనం ఏదీ చేయకూడదు జీవితంలో. ఐ థాట్ ఇట్ వాస్ వెరీ పవర్ఫుల్. చాలా సింపుల్గా చెప్పారు చాగంటి కోటేశ్వరరావు గారు, బట్ ఐ ఫెల్ట్ ఇట్ వాస్ వెరీ పవర్ఫుల్. ఎందుకంటే నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చానంటే దానికి కారణం నా తల్లి. చిన్నప్పుడు తప్పు చేస్తే 2 కొట్టేది, గట్టిగానే కొట్టేది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే డిసిప్లిన్ అమ్మ దగ్గర నేర్చుకున్నాను. అమ్మ ప్రేమ అన్కండిషనల్, మనకిప్పుడు అన్కండిషనల్గా ఇస్తారు. సో అమ్మని కూడా చూసుకోవాల్సిన బాధ్యత, పెద్దగా అయిన తర్వాత చూసుకోవాల్సిన బాధ్యత ఇక్కడున్న మనందరి పైన ఉంటుంది. సో అమ్మని గౌరవించాలి. మనం చేసే జీవితంలో తీసుకునే కీలకమైన నిర్ణయాలు ఏమైనా ఉంటే ఒక్కసారి కళ్ళు మూసుకొని ఇది మన అమ్మకి చెప్పగలుగుతామా లేదని ఆలోచించి ఎస్ నేను అమ్మకి చెప్పగలుగుతానంటే ఆ నిర్ణయం మనం తీసుకోవాలి తల్లి. సో అమ్మ ఏమైనా అన్నినా కొంచెం కోపం ఉంటుంది అమ్మకి, గట్టిగా 2 తిడతారు, మనం బాధపడకూడదు. మన మంచిగా చెప్పారు అనుకోవాలి, అనుకుని మనం ముందరికి వెళ్ళాలి. అది గుర్తుపెట్టుకొచ్చాలి. ఓకేనా? థ్యాంక్ యూ అమ్మా. వెరీ గుడ్ క్వశ్చన్. థ్యాంక్ యూ. Thank you, sir. పర్మిషన్ తో మీకు Please. ఛాన్స్ రండి. Thank you for great opportunity, sir. Namaste, sir. సార్ నమస్కారం, చెప్పండి సార్. This is Principal Ramachandra, sir. మా కళాశాల 173 సంవత్సరాలు కలిగి 6,500 స్టూడెంట్స్, 200+ ఫ్యాకల్టీ ఉన్నటువంటి అందరి తరపున మా కళాశాలను విజిట్ చేసినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ. యాజ్ ఎ యంగ్ లీడర్గా, ఎడ్యుకేషన్ అండ్ ఐటీ మినిస్టర్స్గా మీరు హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని జాతీయ స్థాయిలో మన గ్లోరీని ఎలా నిలబెడదాం అనుకుంటున్నారు, అలాగే హైయర్ ఎడ్యుకేషన్ మీద మీ లాంగ్ టర్మ్ విజన్ ఒకసారి చెప్పాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. మంచి ప్రశ్న. ఇక్కడ కమిషనర్ గారు కూడా ఉన్నారు. మేమేంటంటే ప్రభుత్వ యూనివర్సిటీలో కానివ్వండి, కాలేజీల్లో కూడా మనం చెప్తున్న పాఠాలు ఫస్ట్ ఇండస్ట్రీ ఓరియంటెడ్గా ఉండాలి. ఇండస్ట్రీ కనెక్ట్ అవసరం. రెండోది మన కరిక్యులం మొత్తం ఇప్పుడు రీవ్యాంప్ చేస్తున్నాం. ఇప్పుడు తమ్ముడు అన్నాడు తనుజ్,
తనుజ్ ఏమన్నాడు, ఏఐ ఇస్ బికమ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్, ఏఐ ఇస్ ట్రాన్స్ఫార్మింగ్, ఏఐ విల్ ట్రాన్స్ఫార్మ్ ఎవ్రీ వన్ హియర్. సో దానికి మన కరికులంని అలైన్ చేసి చేయాల్సిన అవసరం ఉంది. అది నంబర్ 1. నంబర్ 2, రీసెర్చ్ అనేది చాలా చాలా అవసరం. ఇప్పుడు భారతదేశంలో ఏమైందంటే కొన్ని దశాబ్దాలుగా రీసెర్చ్లో మనం వెనకబడి ఉన్నాం. అది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గుర్తించి వచ్చే బడ్జెట్లో రీసెర్చ్కి ఎక్కువ నిధులు మనం కేటాయించాలి. మెటీరియల్ సైన్సెస్ అవ్వచ్చు, బ్యాటరీ టెక్నాలజీ అవ్వచ్చు, రెన్యూవబుల్ ఎనర్జీ అవ్వచ్చు, క్వాంటమ్ కంప్యూటింగ్ అవ్వచ్చు, ఏఐ అవ్వచ్చు. నెక్స్ట్ ఫ్రంటియర్ టెక్నాలజీస్కి కావాల్సిన రీసెర్చ్కి గ్రాంట్స్ ఇవన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేయాలని లక్ష్యంతో ప్రధానమంత్రి గారు కూడా కొత్త బిల్స్ తీసుకొచ్చారు. సో ఎక్కువ రీసెర్చ్ ఫోకస్డ్కి వెళ్ళాలని ఇది రెండోది. మూడోది, ఐ బిలీవ్ దట్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ డూప్లికేషన్ ఆఫ్ వర్క్ ఇన్ ద స్టేట్ ఎకో సిస్టమ్. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ యాప్షీ? వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ కమిషనర్ collegiate education, commissioner technical education? There is a lot of duplication. Yes, sir. నెక్స్ట్ వేవ్ ఆఫ్ రిఫార్మ్, స్కూల్ ఎడ్యుకేషన్ ఎట్లయితే మేము సంస్కరణలు తీసుకొచ్చామో హైయర్ ఎడ్యుకేషన్ కూడా క్లియర్లీ డిఫైనింగ్ రోల్స్, రెస్పాన్సిబిలిటీస్ అండ్ స్ట్రీమ్ లైనింగ్ అండ్ బిల్డింగ్ అబౌట్ గ్రేటర్ ఇంటిగ్రేషన్ Yes, sir. with academia and industry is the single agenda with which all of us should work. Second, ఒక ప్రిన్సిపల్ గా నేను మిమ్మల్ని కోరేది, Sir. యు ఆర్ ప్రిన్సిపల్ అండ్ మినిస్టర్, మై రిక్వెస్ట్ టు యూ, కూర్చో, మై రిక్వెస్ట్ టు యూ ఇస్ లోకల్ ఇండస్ట్రీతో ఎక్కువ టైప్ అవ్వాలి. Sir. ఇట్ కుడ్ బి ఆక్వా, ఇట్ కుడ్ బి ఐటీ, ఇట్ కుడ్ బి ఈవెన్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, ఇట్ కుడ్ బి మనం కొత్త కొత్త ప్రోడక్ట్స్ చూసాం, Sir. బీవాక్స్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ చూసాం. Yes, sir. మోర్ అండ్ మోర్ ఇండస్ట్రీతో మీరు కూడా టైప్ అయ్యి పిల్లలకి గ్రేటర్ ఎక్స్పోజర్ కూడా అందించాలి. Yes, ఆ కనెక్ట్ ఎప్పుడైతే బలంగా కుదురుతుందో అప్పుడే మెరుగైన విద్య మనం అందించగలుగుతాం. Sir. సో దయచేసి ఇది ఒక ఎజెండాగా తీసుకోవాలని నేను మిమ్మల్ని కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. తప్పనిసరిగా మీ సూచనలు పాటిస్తాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ ప్రిన్సిపల్ గారు. ధన్యవాదాలు ప్రిన్సిపాల్ గారు. ఎందుకంటే ఫ్యూచర్ విజన్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ని వారి ద్వారా అందుకున్నాం. ఎందుకంటే మన నేషనల్ లెవెల్లో కూడా హైయర్ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ జరుగుతున్నటువంటి ఆ సందర్భంలో ఉన్నాము. Good afternoon, One sir. more student. I'm Likita. I'm studying second BA Special English. సార్, మీరు మీ బెస్ట్ ఫ్రెండ్స్ గురించి ఎప్పుడూ చెప్పలేదు.